ఆర్టీసీని ప్రక్షాళన చేస్తామన్నారు ఏపీ రవాణా మంత్రి మండిపల్లి రాంప్రసాద్. ఆదాయమే తమకు ప్రాణహితం కాదన్నారు. అలాగే మహిళలకు ఉచిత బస్సు రవాణా సౌకర్యాన్ని పారదర్శకంగా అమలు చేస్తామన్నారు మంత్రి. ఈ ఎన్నికల్లో గెలిచిన వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలందరూ చట్టం ముందు నిలబడాల్సిందేనని ఆయన చెప్పుకొచ్చారు. అన్నమయ్య ప్రాజెక్టు తెగిపోవడానికి కారకులైన వారిపై న్యాయ విచారణ చేస్తామని మంత్రి ముదివేడు ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవినీతిని వెలికితీసి రైతులకు న్యాయం చేస్తామన్నారు రాంప్రసాద్ రెడ్డి. ఒకటి ఇక్కడ కట్టారు చిత్తూరు జిల్లాలో. నేను ఒకటే చెప్తున్నా, ఈ రోజు అధికారాన్ని అడ్డం పెట్టుకుని పైన నుంచి కింద వరకు అధికారులు వాళ్ళ చేతుల్లో ఉన్నారు కాబట్టి 50 కోట్లతో అయ్యే ప్రాజెక్టుకు 700 కోట్లు ఖర్చు పెడతారు. 700 కోట్లు ఖర్చు అయ్యేది 7,000 కోట్లు ఖర్చు పెడతారు. వాళ్ళ కాంట్రాక్టులు, వాళ్ళ సిఈలు, వాళ్ళ జేఈలు, వాళ్ళ ఎస్సీలే కాబట్టి 5 సంవత్సరాలు అన్ని డిపార్ట్మెంట్లు వాళ్ళు తినేయడం జరిగింది. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతాల్లో ప్రజల ఆస్తి అయిన ఇసుక, గ్రానైట్ మీ అందరికీ తెలుసు. ఇసుక, గ్రానైట్లో ఎన్ని వందల వేల కోట్ల డబ్బు వస్తుందో మీ అందరికీ తెలుసు. మేము ఒకటే చెప్తున్నాం, ఏ గ్రానైట్ క్వారీ ఓనర్లు ఉన్నారో ఈ రాయలసీమ ఏరియాలో, అలాగే ఎక్కడెక్కడ ఇసుక రీచులు ఉన్నాయో, ఎక్కడెక్కడ ప్రైవేట్ భూముల్లో ఇసుక ఉంటే కూడా కర్ణాటకకు పక్కనున్న తమిళనాడుకు అమ్మారో వాళ్ళందరి చిట్టా